ప్రీవియస్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఎలా అనిపించింది, కూటమి ప్రభుత్వం ఎలా అనిపించింది? ఈ కూటమి ప్రభుత్వంలో మరి ముఖ్యంగా లోకేష్ గారు తీసుకున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ఏదైతే ఉందో అత్యద్భుతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా ఆ యొక్క సమస్యల్ని ఆయనకు విన్నవించి ఇంటికి వెళ్ళి లోపల వాళ్ళ యొక్క సమస్య పరిష్కారమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మేము స్టేట్ వొకేషనల్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ఇక్కడ రావడం జరిగింది. మేము మా సమస్యలను ఆయనకి విన్నవించడం జరిగింది. ప్రజా దర్బార్లో కూడా ఈ దర్బార్లో కూడా మా యొక్క సమస్యల్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ యొక్క సమస్యలను ఆయన పరిష్కారం చేస్తానన్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి ఆలోచన కూడా. జగన్మోహన్ రెడ్డి రూలింగ్ ఎలా అనిపించింది? ఆయన ప్రజల్లోకి రాలేదంటారు ఇలాగా? వచ్చారు కానీ ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి అయిన పాదయాత్రలో ఇంటింటికి తిరిగారు. ఆయన చాలా కష్టపడ్డారు. నిజంగా ఆయనే సీఎం అవ్వాలి, కానీ తండ్రి గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన అంతవరకు ఆయన ఉంటారు. తర్వాత ఆయనే లోకేష్ గారే సీఎం. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉందా సార్? మీరేం చెప్తారు? 100% అండి. ఈరోజు మనం చూస్తుంటుంటే ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో లోకేష్ గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మరి అద్భుతమైనటువంటి ఒక మేనిఫెస్టో ప్రకారంగా అన్నీ కూడా 1 by 1 సిస్టమేటిక్గా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం ఏర్పడింది, యువతకు నమ్మకం ఏర్పడింది, ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగస్తులు కూడా ఈరోజు నమ్మకం ఏర్పడింది ఈ ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ అసలు ఈ ప్రభుత్వం కనుక రాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామన్న ఆలోచనలో ఉన్నారు ప్రజలంతా కూడా. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో అందరూ కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రావాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. పెట్టుబడిదారులు వస్తారు, తప్పకుండా నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు గత ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి పాలనలో కానీ గత ప్రభుత్వ పాలనలో కానీ చూస్తే దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా నమ్మకం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందమ్మా కూటమి ప్రభుత్వం? ఎలా అనిపిస్తుంది? మనకి మంచి చేస్తారని నమ్మకం ఉంది? స్పందించడం మటుకు బాగానే స్పందిస్తున్నారు సార్ గారు. ప్రజా దర్బార్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. సార్ మటుకు ఏదైనా మాట్లాడినా కూడా వెంటనే స్పందించడం మటుకు జరిగింది. లోపల ఎలాంటి రిస్క్ అయితే లేదు. చాలా బాగా చేసినారు. మేము ఖచ్చితంగా మీ పని అయితే చేస్తామని హామీ కూడా ఇచ్చినారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? అంటే ఆ పరిపాలన కూడా తీసేయనికి లేదులేండి, అది కూడా బాగానే ఉంది. కానీ వీళ్ళ పరిపాలన కూడా బాగుంది. సార్ వాళ్ళు అయితే మాట్లాడడం కానీ చేయడం కానీ బాగా చేస్తున్నారు. ఖచ్చితంగా అయితే మీ పని అయితే చేస్తామమ్మా, ఎవరిని మేము ఇది చేయము, ఖచ్చితంగా అయితే చేస్తామని. గతంలో ఎవరైనా కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజా దర్బార్ పెట్టారా? ప్రజల్లోకి వచ్చారా? రాలేదు. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా మీకు? బాగుంది. ఈ ప్రజా దర్బార్ బాగుంది, ఈ ప్రభుత్వంలో బాగుంది. మరి ఎప్పటి నుంచి అన్నా క్యాంటీన్లు అనేది ఓపెన్ చేస్తున్నారు కదా, ఎలా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్ అంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు కదన్న, బతికే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది తినేలేని వాళ్ళు. ఇది ఉంటే చాలా మేలు అవుతుంది కదా అన్నా క్యాంటీన్ కూడా. నమ్మకం ఉంది ప్రభుత్వం మంచి జరిగింది మీకంటూ? జరుగుతుందని ఖచ్చితంగా అయితే నమ్మకం ఉంది.